ఇక మొదట్లో ఒక పెద్ద షాక్‌తో మొదలవుతుంది. బాలు కల్పన ఇంటికి తీసుకొని వస్తాడు. కల్పన 40,00,000 విషయంలో నిజానికి చెప్పడానికి వస్తుంది. కల్పన అందరి ముందు నిజం ఒప్పుకుంటుంది. నేను మనోజ్‌ని మోసం చేసి 40,00,000 తీసుకున్న కెనడా వెళ్ళిపోయాను అనేది నిజమే. కానీ నేను తర్వాత ఆ డబ్బులు వాడితో ఇంట్రెస్ట్‌తో సహా మొత్తం 45,00,000 మనోజ్‌కి తిరిగి ఇచ్చేశాను అని బాంబ్ పేలుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అయిపోతారు. 45,00,000 తిరిగి ఇచ్చేశావా? ఎప్పుడు? అని అడిగితే మీ పెద్ద కోడలు రోహిణియే నన్ను పట్టి చించి పోలీస్ స్టేషన్‌లో సెటిల్మెంట్ చేసి మనోజ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించి బాలుతో సాక్షి సంతకం కూడా పెట్టించింది అని చెప్తూ ఉంటుంది. మనోజ్ ఇంకా రోహిణి ఇద్దరి తప్పు బయటపడిపోతుంది. ఇంట్లో వాళ్ళ నమ్మకాన్ని మోసం చేసి మళ్ళీ 45,00,000 వచ్చిన విషయం దాచి రోహిణి వాళ్ళ నన్ను 25,00,000 ఇచ్చారు అని అబద్ధం చెప్పి ఫర్నిచర్ షోరూమ్‌కి పెట్టారు. ప్రభావతికి పిచ్చి కోపం వస్తుంది. తన ముద్దుల కొడుకు మనోజ్ గ్రేట్ కోడలు రోహిణి తనని తన భర్తని ఇంత పెద్ద మోసం చేశారు అని బాధపడుతూ ఉంటుంది. రోహిణిని గట్టిగా కొట్టి సిగ్గు లేదా మీకు? కన్న తల్లిని తండ్రిని మోసం చేస్తారా అని తిడుతూ ఉంటుంది. మనోజ్ తన సేఫ్ అవ్వడానికి తప్పు మొత్తం రోహిణి మీద తోసేస్తాడు. రోహిణియే ఇలా అబద్ధం చెప్పమని ప్లాన్ వేసింది. నాకు ఏం తెలియదు అని చెప్పి చవట్లా తప్పు చేస్తూ ఉంటాడు. రోహిణి అందరి ముందు తన తప్పుని జస్టిఫై చేయాలనుకుంటూ ఉంటుంది. నేను షోరూమ్ పెట్టాక మీ డబ్బులు మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను అని అంటూ ఉంటుంది. కానీ బాలు, మీనా అందరూ వాళ్ళని తిడుతూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.